అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ ధర్మదత్తుని న్యాయం. పూర్వం సత్యపురం అనే రాజ్యం ఉండేది. రాజ్యానికి ధర్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. న్యాయానికి మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన పాలనలో ఆనందంగా ఉండేవారు. కాని ప్రతి రాజ్యంలో లాగానే ఈ రాజ్యంలో కూడా సమస్యలుండేవి. ఆ సమస్యలపై రాజు స్పందించేవాడు. రాజసభ కొలువుతీరి ఉంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు: ప్రజలందరికీ అభివాదాలు. మన రాజ్యానికి ప్రాధాన్యం మీ క్షేమం. అందరికీ తెలుసు, మధ్యలో ఏవైనా కష్టాలుంటే, ఏవైనా బాధలుంటే నిర్మోహమాటంగా మా దృష్టికి మీరు తీసుకురావచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. ప్రభు, మీ పాలన ధర్మస్వరూపం. రామరాజ్యం. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతలో ఒక సైన్యాధికారి వచ్చి ఇలా అంటాడు: ప్రభు, కొంతకాలంగా పల్లెల్లో నీటి కొరత ఎక్కువగా ఉంది. కొందరు రైతులు మీకు వినతిపత్రం అందచేయాలని రేపు వస్తామన్నారు. అనుమతించాలి ప్రభు. తప్పకుండా. రైతులను మనం గౌరవించాలి. రేపు సమావేశాన్ని ఏర్పాటు చేయండి. వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను. తప్పకుండా రేపు రమ్మనండి. మరునాడు ఉదయం సభ కొలువై ఉంటుంది. అప్పుడు ముందు రోజు చెప్పినట్టుగా కొందరు రైతులు సభలోకి వినతిపత్రం తీసుకొస్తారు. పత్రం రాజుకు అందచేసి మొరపెట్టుకుంటారు: ప్రభు, మేం పంటలు పండించలేకపోతున్నాం. బావులెండిపోతున్నాయి. మా పంట పొలాలకు ఎన్నో నీళ్లు కావాల్సి ఉంది. అవును ప్రభు, మీరు మాకు చెరువుల్ని పునరుద్ధరిస్తారని ఎంతో నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం. ఆ పని మీరు చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. చెరువులను, బావులను పునరుద్ధరించటం మన రాజ్యానికి ఎంతో అవసరం. నేను వెంటనే ఆదేశాలిస్తాను. సంబంధిత మంత్రులతో చెరువుల్ని, బావుల్ని పునరుద్ధరించమని చెప్తాను. ప్రభు, మా ఊళ్ళో కేవలం 10 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. మిగతా వాళ్ళు కూలి పనుల కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్ళిపోయారు. ఇక చివరి ఆశగా మీ దగ్గరికి వచ్చాం. ఇది రాజుగా నా బాధ్యత. మీ ఊరికి తిరిగి నీటి వనరులు తెప్పించేలా చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. సభలోని మంత్రికి ధర్మదత్తుడు ఇలా చెప్తాడు: మంత్రిగారు, విన్నారుగా, రైతులు నీళ్లు లేక ఎంతో కష్టపడుతున్నట్టు మా దృష్టికొచ్చింది. దీనికి మీ పరిష్కార మార్గమేంటో తెలియచేయండి. ప్రభు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. రాజ్యానికి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మన ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. రాజ్యక్షేమానికి ప్రజల సంతోషం ఎంతో ముఖ్యం. ఖజానా అంతా ఖాళీ అయినా పర్వాలేదు. ప్రజల అవసరాలు తీర్చాల్సిందే. ప్రభు, మీరు చెప్పింది సత్యమే. కానీ ఖర్చులు పరిమితంగా ఉండేలా ఎందుకు? మాకు కొంత సమయం ఇవ్వండి. సమయం ఇస్తాను. ప్రజలు మరింత వేచి చూడలేరు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పైగా గ్రామం మొత్తం చాలా భాగం ఖాళీ అయిపోయింది. కాబట్టి పనులు వెంటనే ప్రారంభం కావాలి. అది రేపటి నుండే ప్రారంభం కావాలి. ఇక మరుసటి రోజు రాజు ఆజ్ఞ ప్రకారం పనులు ప్రారంభమవుతాయి. మంత్రి చతురవర్మ పనులను పర్యవేక్షించే క్రమంలో అవకతవకలకు పాల్పడుతూ ఉంటాడు. ముందుగా రంగస్థలం అనే గ్రామంలో కార్మికులు చెరువులో మట్టి తవ్వుతూ ఉంటారు. మేస్త్రి మంత్రికి సమీక్ష నివేదికను ఇస్తున్నాడు. మంత్రిగారు, నాణ్యం గల రాళ్ళు, సున్నప్రాయి వంటి వాటితో చెరువు కట్ట నిర్మిస్తే 10 కాలాల పాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటుంది. కాబట్టి నాణ్యమైన సరుకును తెప్పించమంటారా? ఏమీ అక్కర్లేదు. చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ నాణ్యత గల సామాగ్రి వాడండి. ఖర్చు తగ్గించాలి. కానీ అయ్యా, ఇది భవిష్యత్తులో సమస్యలు కలిగించవచ్చు. పాఠాలు చెప్పొద్దు. నా ఆజ్ఞ పాటించండి చాలు. ఇది మన పనులకి నష్టం కలిగించవచ్చు. మంత్రి గారి అరాచకం ఎట్టాగైనా రాజుగారికి చెప్పాలి. ఈ విధంగా చతురవర్మ చెప్పినటువంటి నాణ్యమైన సామాగ్రిని కాదని నాసిరకం సామాగ్రిని వాడేస్తూ పనులు చేయిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ గమనిస్తూ రాజుకి తెలియజేస్తూ ఉంటారు. ఇక మరుసటి రోజున, మంత్రిగారు, 50 బస్తాల సున్నప్రాయి సరిపోతుంది. మీరు 100 బస్తాలు తెప్పించారు. మీకు కావాల్సిన బస్తాలు మీరు వినియోగించండి. అదనపు బస్తాల గురించి నేను చూసుకుంటాను. ఈ విషయం రాజుగారికి చెప్పకండి. ఇది తప్పుడు పని. రాజుగారికి సమాచారం అందిద్దాం. మరుసటి రోజు సాయంత్రం కార్మికులందరికీ వేతనాలు చెల్లించే సమయం. ప్రభు,
మా వేతనం పూర్తిగా ఇవ్వటం లేదు. మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చూస్తున్నాం. అన్ని గంటలకి లెక్కగట్టే మీకు డబ్బులు ఇస్తున్నాం. మా లెక్కలు మాకు తెలుసు, వాటిలో ఎటువంటి తేడాలు ఉండవు. మేము మీరు నిర్ణయించిన గంటల్లోనే పనులు చేస్తూ వచ్చాం ప్రభు. దయచేసి మాకు అన్యాయం చేయకండి. నాకే ఎదురు మాట్లాడతారా? ఎంత ధైర్యం! ఇది నా నిర్ణయం. వెళ్ళండి ఇక్కడి నుంచి. బాధపడకండి. మీ ఆవేదనని రాజుగారికి తెలియచేస్తాను. ఈ విషయంలో వారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఈ విధంగా గూఢాచారులు ధర్మదత్తుని వద్దకు వెళ్లి నివేదిక అందిస్తారు. ప్రభు, మేస్త్రి ఎంత చెప్పినా మంత్రి చతురవర్మ వినకుండా తక్కువ నాణ్యత కలిగిన సామాగ్రి వాడి ఖర్చులు పెంచి వేతనాల్ని దోచుకుంటున్నాడు. పనులు ఏవీ నాణ్యతగా జరగటం లేదు. ప్రతిదానికి అడ్డుపడుతూనే ఉన్నాడు. ఇది న్యాయానికి విరుద్ధం. నా ధర్మపాలనలో ఇలాంటి అధర్మ పనులు సహించను. వెంటనే చతురవర్మను సభకు పిలిపించండి. అలా ధర్మదత్తుడు పిలిచి చాలా ఆగ్రహంగా అడుగుతాడు. చతురవర్మ, నువ్వు నీ ధర్మాన్ని మరిచిపోయావు. ప్రజల కోసం పనిచేయాల్సిన నువ్వు నీ బాధ్యతని విస్మరించావు. నువ్వు చేసిన తప్పు రాజ్యానికి నష్టం చేకూర్చింది. దీనికి నీ సమాధానం? మహారాజా, గిట్టని వాళ్ళు నా గురించి అలా చెప్పుండొచ్చు. నేను నిజాయితీగానే పనిచేయించాను. నేను చాలా నిజాయితీపరుణ్ణి మహారాజా, నన్ను నమ్మండి. నేరం చేసిన ప్రతివాడు చెప్పే మాటలివే. నీకు ఆధారాలు చూపించమంటావా? అంటూ గూఢాచారులను పిలుస్తాడు. వారొచ్చి చతురవర్మ అవకతవకల గురించి ఏకరువు పెడతారు. ఇప్పుడు చెప్పు, ఏంటి దీనికి నీ సమాధానం? క్షమించండి ప్రభు, నా నేరాన్ని నేను అంగీకరిస్తున్నాను. నిన్ను క్షమించటం నా బాధ్యత. కాని నీ తప్పును సరిదిద్దుకోవటానికి మీ ఆస్తులని, చెరువుల్ని పునరుద్ధరించటానికి వెచ్చించాలి. ఇది నీ పాప ప్రక్షాళనకు సరైన మార్గం. అలాగే ప్రభు, అవినీతిగా సంపాదించిన నా అక్రమాస్తంతా రాజఖజానాకే ఇచ్చేస్తాను. రంగస్థలంలో చెరువుల నుండి పంటలు బాగా పండినప్పుడు అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రభు, మీ దయ వల్ల ఈ పల్లెలన్నీ తిరిగి పచ్చగా మారే. మీరు మా రక్షకుడు ప్రభు. మీ పాలన శాశ్వతం కావాలి. రాజుగా ఇది నా కర్తవ్యం. మీరు సంతోషంగా ఉండటం వల్ల పాలన సఫలమవుతుంది. ఈ విధంగా ధర్మదత్తుడు తన న్యాయవంతమైన పరిపాలనతో ప్రజల మనసుని గెలుచుకుంటాడు. ప్రజల క్షేమం రాజుకున్న అతిపెద్ద బాధ్యతని ఆయన నిరూపించాడు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.